అలా చంద్రగుప్త వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చంద్రగుప్త ఒక సంఘటన చూస్తాడు. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక తల్లి కిచిడి వండి పెడుతుంది. కిచిడి వండుతుంది. ఆ కిచిడి వండి తన కొడుక్కి ఇస్తుంది. ఇప్పుడు ఆ కిచిడి అంటే అన్నం, అది మధ్యలో ఎక్కువ వేడి ఉంటుంది. మధ్యలో ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు భోజనం ఇలా వడ్డించిన తర్వాత మధ్యలో చేపెట్టి తినడానికి ట్రై చేస్తాడు ఆ చిన్నపిల్లాడు. అది వేడిగా ఉంటుంది, చేయి తీసేస్తాడు. మళ్ళీ మధ్యలోనే చేయి పెడతాడు, వేడిగా ఉంటుంది, చేయి తీసేస్తాడు. ఇట్లా పిల్లాడు ట్రై చేస్తుంటాడు తినడానికి. ఈ తల్లి చూస్తుంది, బిడ్డకి ఒక్కటి కొడుతుంది. ఏంద్రా తినే పద్ధతి అది? అట్లా తినకూడదురా బాయ్. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, చుట్టూ తినాలి, ఆ తర్వాత మధ్యలోది తినాలి. అప్పుడు నువ్వు సరిగ్గా తినగలుగుతావు. మధ్యలో ఎక్కువగా వేడి ఉంటుంది, మధ్యలోది ఎప్పుడు ముట్టుకోకూడదు, చుట్టూ తినాలి, తర్వాత మధ్యలో తినాలి అని చెప్పేసి అంటారు. అప్పుడు మన యొక్క చంద్రగుప్త మౌర్యకి స్ట్రైక్ అవుతుంది. ఒరే, నేను డైరెక్ట్గా క్యాపిటల్ సిటీని అటాక్ చేసేస్తున్నాను కదా, పాటలీపుత్రం. డైరెక్ట్ క్యాపిటల్ సిటీ పాటలీపుత్రం పైన అటాక్ చేయకూడదు. ఫస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణ చేయాలి, వాళ్ళని సైకలాజికల్గా దెబ్బ కొట్టేయాలి. ఆ ప్రాంతం కోల్పోయినా, ఈ ప్రాంతం కోల్పోయినా చెప్పి రాజు సైకలాజికల్గా దెబ్బతినాలి. ఇప్పుడు కూడా చాలామంది ఓటెంపాలు అవుతారు కదా, సైకలాజికల్గా దెబ్బతింటారు. గ్రూప్ 2 సక్సెస్ కాలేని కూడా సైకలాజికల్గానే దెబ్బతింటాడు. అరే వాడు చదివేస్తున్నాడు, వాడు ఆన్సర్లు చెప్పేస్తున్నాడు, నేనేం చేయలేకపోతున్నా అని చెప్పి కొంచెం సైకలాజికల్గా దెబ్బతింటారు చూడండి. అట్లాగా ఎఫెక్ట్ అయిపోతారు. అది అట్లాగా చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణ చేసేసి సైకలాజికల్గా దెబ్బ కొట్టి అప్పుడు పాటలీపుత్రం పైన అటాక్ చేస్తే అప్పుడు విజయం సాధించవచ్చు అని చెప్పి అనుకుంటాడు.